Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో నీట్గా 1 by 1 ఈజీగా మనకి 2 టార్గెట్స్. సో ఫస్ట్ థింగ్ చాప్టర్ యొక్క బేసిక్స్ అండ్ చాప్టర్ చాలా ఈజీగా రావాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తూ మన క్లాస్ అయితే ఉంటుంది. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంటిగ్రేషన్ చాప్టర్ సాల్వ్ చేసేటప్పుడు కూడా పార్షియల్ ఫ్రాక్షన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇది 2 విధాలుగా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది ప్రాపరా ఇంప్రాపర్ ఫ్రాక్షనా అన్నది ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా తెలుసుకున్న తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఒక విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఒక విధంగా సాల్వ్ చేసుకోవాలి. అలా సాల్వ్ చేసుకోవాలంటే అసలు ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. సో మనకేంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా తెలుసుకోవాలంటే సింపుల్గా సో ఫ్రాక్షన్ అంటే ఏంటి, మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుంది. సో ఎప్పుడైతే డినామినేటర్ వాల్యూ హైలో ఉండి హై వాల్యూ ఉంటుందో అండ్ న్యూమరేటర్ వాల్యూ లోలో ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా 4/7 ఇలా ఉండాలి, లేదా 8/9 ఇలా ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం ప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ హై ఉండాలి, హై వాల్యూ ఉండాలి, న్యూమరేటర్ లో వాల్యూలో ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటరే హై ఉంటుంది, డినామినేటర్ లోలో ఉంటుంది. న్యూమరేటర్ ఎప్పుడు హైలో ఉంటుంది, డినామినేటర్ లోలో ఉంటుంది. సో హై అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉండొచ్చు 10/3 ఇలాగా, లేదా 9/7 ఇలాగ ఉన్నవన్నీ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇలాగ ఉంటే మాత్రం ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇది దీని బేస్డ్ ఆన్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. సో మనకి ఇలా క్వశ్చన్ చూడండి, 2x + 3 అండ్ x + 1 × x - 3. దీన్ని రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్. మన క్వశ్చన్ ఏంటి, రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ 2x + 3/x + 1 × x - 3. సో దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా స్ప్లిట్ చేయాలంటే ఫస్ట్ ఇది అసలు ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తెలుసుకుందాం. సో ఎలా తెలుసుకోవచ్చు, సో ఇక న్యూమరేటర్లో ఎక్స్కున్న హైయెస్ట్ పవర్ ఎంత 1. సో అదే డినామినేటర్లో ఎక్స్కున్న హైయెస్ట్ పవర్ ఎంత x × x x² 2 వస్తుంది కదా. సో 1/2. సో ఇది ప్రాపరా ఇంప్రాపరా, డినామినేటర్ వాల్యూ హైగా ఉంది అంటే ఇదేంటిది ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఏంటిది ప్రాపర్ ఫ్రాక్షన్. ఫ్రెండ్స్ అది రాసుకోవాలి మనం, ఏంటది ప్రాపర్ ఇంప్రాపర్ అన్న విషయం రాసుకోవాలి. సో గివెన్ ఫ్రాక్షన్ ఇస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో గివెన్ ఫ్రాక్షన్ is proper fraction. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చిన ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ చూడండి డినామినేటర్లో హైయెస్ట్ పవర్ ఎంత 2 కదా, అంటే దీనికి 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తుంది, a ఇంకా b. సో చూడండి 2x + 3/x + 1 × x - 3 is equal to a by ఫస్ట్ పార్ట్ దీనికి ఇవ్వండి x + 1 నెక్స్ట్ ప్లస్ b by నెక్స్ట్ పార్ట్ ఇవ్వండి x - 3. సో అర్థమైంది అనుకుంటా. సో మనకి x² కాబట్టి x × x అంటే వస్తుంది, x² కాబట్టి 2 వస్తాయి, 2 ఫ్రాక్షన్స్ వస్తాయి, ఒకటిది a b. క్లియర్ కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది వేసుకోండి సేమ్ 2x + 3/x + 1 × x - 3 సేమ్ ఇదే వేసుకున్నాను. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి మనం. సో x + 1 × x - 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం కాబట్టి దీన్ని కూడా మనం ఇంటూ చేసుకుంటాం. a × x - 3 a × x - 3 ప్లస్ b × x + 1. సో అర్థమైంది అనుకుంటా.
సో a ఇంటూ ఎక్స్ మైనస్ 3 అండ్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వేసుకున్నాం. సో ఇక్కడ రెండు వాల్యూస్ సేమ్ కదా, సో రెండు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3, సో రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనకి ఏమొచ్చింది చూడండి, ఏం వాల్యూ, న్యూమరేటర్ మిగిలిన వాల్యూస్ వేసుకోండి. 2x ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇది వచ్చింది. సో ఇప్పుడు ఇదే మనకి మెయిన్ పారామీటర్. సో ఈ వచ్చిన వాల్యూలోని ఒకసారి ఎక్స్ ప్లస్ 1 కోసం ఎక్స్ ఈక్వల్ టు -1 వేసుకోవాలి, ఎక్స్ మైనస్ 3 కోసం ఎక్స్ ఈక్వల్ టు 3 వేసుకోవాలి. సో చూద్దాం ఎలా చేద్దాం. పుట్ ఎక్స్ ప్లస్ 1 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నది ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే ఎక్స్ మైనస్ 3 ఉంటుంది కదా, సో అప్పుడు పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 కాబట్టి ఎక్స్ వాల్యూ ఏంటి 3. సో క్లియర్ అనుకుంటా. సో అది సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. సో 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు a of x minus 3 plus b of x plus 1. సో ఈ x వాల్యూలో -1 పెట్టండి, 2x ప్లస్ -1 వేసుకోండి, -1 ప్లస్ 3, 2 వేసుకున్నాను, x ప్లస్ -1 పెట్టుకున్నాను, ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ ఎక్స్ ప్లస్ -1 పెట్టుకోండి, -3 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ -1 ప్లస్ 1. సో ఇప్పుడు చూడండి 2 ఇంటూ -1 -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1 -3 ఏమవుతుంది, -4 అవుతుంది. సో ఏ ఆఫ్ -4 ఇక్కడ ఏమవుతుంది చూడండి, -1 ప్లస్ 1 ఏమవుతుంది 0. సో b ఇంటూ 0 ఏదైనా సరే 0తో ఇంటూ చేస్తే ఏమవుతుంది, టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ -1 -3 చేస్తే -4 వచ్చింది, ఏ అలానే వేసుకున్నాం సేమ్. సో ఇప్పుడు చూడండి -2 ప్లస్ 3 ఎంత 1. సో 3లోంచి -2 తీసినట్టు 1 ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ ఏ -4a. సో -4 అవతల పంపిస్తే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఈ 4ని అవతల పంపించాను, ఏమవుతున్నప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో -1/4 -4తో సహా వెళ్ళింది కాబట్టి -1/4. ఏ వాల్యూ ఎంత వచ్చింది, -1/4 వచ్చింది మనకి. సో ఇప్పుడు x ఈక్వల్ టు 3 అన్నది సేమ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇదే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏంటి 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ బి ఆఫ్ సబ్స్టిట్యూట్ చేయండి 3 ప్లస్ 1. సో ఇక్కడ చూడండి 2 3s are 6 ప్లస్ 3 2 3s are 6 ప్లస్ అలానే వేసుకున్నాను 3 అలానే వేసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 3 ఏమవుతుంది 0. అంటే ఈ టోటల్ వాల్యూ అంతా కూడా 0 అయిపోతుంది. సో మిగిలింది ఏంటి మనకి బి వాల్యూ 3 ప్లస్ 1 4. సో 4b. సో 6 ప్లస్ 3 ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు 4b. సో అప్పుడు బి వాల్యూ ఏంటి బి ఈజ్ ఈక్వల్ టు 9/4. సో మనకి ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది. సో ఒక్కసారి ప్రొసీజర్ చూసుకుందాం చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ని ఏ టైప్ ప్రాపరా ఇంప్రాపరా అని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాపర్ అని తెలిసింది ఎందుకు డినామినేటర్లో మనకి హైయెస్ట్ పవర్ 2 ఉంది, న్యూమినేటర్లో 1 ఉంది. సో 1/2 వచ్చింది కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఆ విషయం ఫస్ట్ రాయాలి మనం. గివెన్ ఫ్రాక్షన్ ఇస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఫస్ట్ రాసాం, తర్వాత క్వశ్చన్ వేసుకున్నాం. సో డినామినేటర్లో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, హైయెస్ట్ పవర్ 2 కాబట్టి ఏ అండ్ బి ఫ్రాక్షన్స్ వస్తాయి మనకి. సో అప్పుడు ఏం వేసుకుంటాం
a by first denominator x plus 1 and b by x minus 3. సో ఆ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది a ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. సో ఇది అలానే వేసుకున్నాం. సో డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయినాయి. వచ్చిన ఇందులో మనం ఏం చేయాలి అంటే, సో డినామినేటర్ ఇక్కడ చూడండి రెండు, ఈ ఎక్స్ ప్లస్ 1 బేస్డ్ ఆన్ ఎక్స్ ఈక్వల్ టు -1, ఈ ఎక్స్ మైనస్ 3 నుంచి మనకి ఎక్స్ ఈక్వల్ టు 3 వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు -1 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడంతో మనకి ఏమొచ్చింది ఏ వాల్యూ వచ్చింది, అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఏ వాల్యూని బి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, దాంతో మన సమ్ కంప్లీట్ అయిపోతుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2x ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి -1/4 వేసుకోండి. సో -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఎంత 9/4. సో 4 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో దాట్స్ ఇట్. సో ఇదే మన ఫైనల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేసాం. సో 2x ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 క్యాన్ బి రిజాల్వ్డ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఎలాగా -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 9/4 ఇంటూ ఎక్స్ మైనస్ 3. దాట్స్ ఇట్, మనకు సమ్ అయిపోయినట్టే. సో ఇంకొక సమ్ చూద్దామా. సో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సమ్ కూడా ఇలానే సింపుల్గా మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. x ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1, దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సేమ్, అసలు ఇది ప్రాపర్ ఫ్రాక్షనా లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్న విషయం మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది చూడండి, 1. ఎంత ఉంది 1. సో డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1, సో ఎంత అవుతుంది ఎక్స్ క్యూబ్. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, a ఇంటూ m ఇంటూ సో e to the power of m ప్లస్ n. అలా చూసుకుంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది కాబట్టి ఇంటూ ఎస్ ఏమొస్తుంది మనకి ఎక్స్ 2 ప్లస్ 1 ఎక్స్ క్యూబ్ హైయెస్ట్ పవర్. సో 3 అంటే 1/3. సో ఇలా 1/3 వచ్చిందంటే అర్థం ఏంటి, ఇది ప్రాపరా ఇంప్రాపరా? ప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ హైలో ఉంది కాబట్టి ఇదేంటిది ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఈ విషయం మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి దాన్ని బట్టి మెథడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అర్థమైపోయింది కాబట్టి అది నోట్ చేయండి. సో గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇప్పుడు డినామినేటర్లో హైయెస్ట్ పవర్ ఎంత 3, ఎక్స్ క్యూబ్ కదా 3 కాబట్టి ఇప్పుడు మనకి 3 ఫ్రాక్షన్స్ కింద దీన్ని స్ప్లిట్ చేయొచ్చు ABCN. సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో మనకి ABC స్ప్లిట్ చేయాలి అంటే మరి ఇక్కడ రెండే ఉన్నాయి కదా, కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేషన్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 కదా, అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి సో దాని బేస్డ్ ఆన్ స్ప్లిట్ చేసుకోండి. సో ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చేస్తే ఏమొస్తుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 2 స్క్వేర్ ఎంత 4a వస్తుంది. సో దీన్ని ఇలా రెండు కింద స్ప్లిట్ చేశాను. ఈ ఎక్స్ ప్లస్ 1ని అలానే వేసుకున్నాను ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు దీన్ని తీసుకోండి ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 అండ్ నెక్స్ట్ x plus 1 is equal to a by x minus 2 plus b by x minus 2 వేసుకున్నాను. నెక్స్ట్ b by x plus 2 వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ c by x plus 1 వేస్తున్నాను. c by x plus 1. ఓకే. సో ఇప్పుడు
ఇక్కడ ఇందాక మనం ఎలాగైతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసామో ఇప్పుడు కూడా అలానే చేయాల్సి ఉంటుంది, సేమ్ టు సేమ్. సో ప్రాపర్ అని తెలియగానే మెథడ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం మనం మేనేజ్ చేసుకోగలిగితే మిగతా అంతా కూడా సేమ్ మెథడే మీరు అంతా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇది వేసుకోండి, x+4. సో x+4 బై x-2 x+2 and next x+1. సో ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఏంటంటే సేమ్ ఇంతకుముందు సమ్లానే సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు ఏ అండ్ బి మాత్రమే ఉంది కాబట్టి ఏకి బీది మాత్రం మల్టిప్లై చేసేవాళ్ళం. కానీ ఇందులో బి డినామినేటర్ అండ్ సి డినామినేటర్ రెండు కూడా ఏకి మల్టిప్లై చేయాలి. అండ్ బీకి వచ్చేసరికి ఏ డినామినేటర్ సి డినామినేటర్ మల్టిప్లై చేయాలి. సికి వచ్చి ఏ డినామినేటర్ బి డినామినేటర్ రెండు మల్టిప్లై చేయాలి. సో కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఒకసారి క్లియర్గా మనం స్టెప్ వేసేటప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో x-2 ఇంటూ x+2 ఇంటూ x+1. సో ఫస్ట్ ఏ వేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ బి డినామినేటర్ సి డినామినేటర్ వేసుకోండి. ఏ ఇంటూ x+2 ఇంటూ x+1 ప్లస్ బి ఇంటూ ఏ డినామినేటర్ ఎంత x-2 అండ్ సి డినామినేటర్ x+1. నెక్స్ట్ సి ఏ డినామినేటర్ ఎంత x-2 అండ్ బి డినామినేటర్ ఎంత x+2. సో ఇది సో సేమ్ దానిలానే డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కదా, సో క్యాన్సిల్ చేసుకోండి. సో లెఫ్ట్ ఓవర్ వాల్యూ ఏంటి, న్యూమినేటర్ వాల్యూ అది వేసుకోండి ఒకసారి. x+4 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ x+2 ఇంటూ x+1 ప్లస్ b ఆఫ్ x-2 ఇంటూ x+1 ప్లస్ c ఆఫ్ x-2 ఇంటూ x+2. సో ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూలో మనం టోటల్గా ఈ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ x=2 వేసుకోవాలి. x-2 నుంచి ఏమొస్తుంది మనకి x=2 అనే వాల్యూ వస్తుంది. x+2 నుంచి ఏమొస్తుంది x=-2 అనే వాల్యూ వస్తుంది. x+1 నుంచి ఏమొస్తుంది x=-1 అనే వాల్యూ వస్తుంది. -2 అయితే +2 వాల్యూ, +2 అనుకో -2 వాల్యూ, +1 కాబట్టి xకి -1 వాల్యూ. ఈ మూడు కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వస్తుంది, అవి జస్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ పుట్ x=2 చేయండి. సో పుట్ x=2. సో ఈ వాల్యూలో 2ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో x ప్లస్ ఏం వేసుకోవచ్చు 2 + 4 = a ఇంటూ x+2 వేసుకోండి 2 + 2. నెక్స్ట్ 2 + 1 x+2 వేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ b ఆఫ్ 2 - 2. నెక్స్ట్ 2 + 1 ప్లస్ నెక్స్ట్ c 2 - 2. నెక్స్ట్ 2 + 2. సో గమనిస్తే మనకి 2 + 4 ఎంత 6 = a ఇంటూ 2 + 2 ఎంత 4 2 + 1 ఎంత 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 - 2 ఏమైపోతుంది 0, అంటే టోటల్ వాల్యూ ఏమైపోతుంది మనకి 0. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 2 - 2 0, అంటే టోటల్ వాల్యూ ఏమైపోతుంది మనకి 0 అయిపోతుంది. సో కేవలం మనకి ఇది మాత్రమే ఉంది, అది తీసుకోండి. 6 = 4 3s ఎంత 12. సో 4 3s 12a. సో అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది a = 2 పంపించండి 6/12. 6 1s 6 2s ఏమొస్తుంది అప్పుడు ఏ వాల్యూ a = 1/2. సో చూడండి ఏంటి మనం పుట్ x = 2 పెట్టుకుంటే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/2. సో నెక్స్ట్ ఏంటి పుట్ x = -2 పెట్టండి. పుట్ x =
-2. సేమ్ దీంట్లోనే మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇందులోనే మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి మిగతావి కూడా వస్తాయి. సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఇప్పుడు x = -2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో x + 4 కదా, అంటే ఏమొస్తుంది -2 + 4 = a ఇంటూ x + 2 కదా, x ప్లస్లో ఏంటి -2 + 2 నెక్స్ట్ x + 1 అంటే 2 + 1 ప్లస్ b ఇంటూ x - 2 అంటే -2 -2 నెక్స్ట్ -2 + 1 నెక్స్ట్ c ఇంటూ -2 -2 నెక్స్ట్ -2 + 2. సో ఇలా వేసుకుంటే మనకి ఏంటి -2 + 4 ఎంత వస్తుంది +2 = ఈ -2 + 2 0 అయిపోతుంది కదా, అంటే టోటల్ ఏ వాల్యూ పక్కకు వెళ్ళిపోయినట్టే. నెక్స్ట్ b చూడండి, b ఇంటూ -2 -2 ఎంత -4 నెక్స్ట్ -2 + 1 ఎంత -1. సో ఇక్కడ చూసుకుంటే -2 -2 ఇక్కడ -2 + 2 ఏమైపోతుంది 0, అంటే టోటల్ c వాల్యూ 0 అయిపోతుంది. ఓన్లీ b వాల్యూ మనకు వస్తుంది కాబట్టి. సో 2 = -(-) +4b. సో అది మనం ఎలా వేసుకోవచ్చు 4b = 4 అటు పంపిస్తే 2/4 2 1s are 2 2s are సో 1/2. సో మనకి ఏమొచ్చింది b వాల్యూ b = 1/2 వచ్చింది. సో ఏ వాల్యూ 1/2 వచ్చింది, నెక్స్ట్ b వాల్యూ కూడా 1/2 వచ్చింది. c వాల్యూ తెలియాలంటే x = -1 సబ్స్టిట్యూట్ చేయండి, మనకి c వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పెట్టండి, పుట్ x = -1. సో x = -1 దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. x + 4 కదా, సో -1 + 4 = a ఇంటూ -1 + 2 ఇంటూ -1 + 1 ప్లస్ b ఇంటూ -1 -2 అండ్ -1 + 1 నెక్స్ట్ ప్లస్ c ఇంటూ -1 -2 నెక్స్ట్ -1 + 2. సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనం. x ఉన్న ప్రతి చోట ఏం వేసుకోవాలి -1 వేసుకున్నాం. సో -1 + 4 ఎంత 3 = సో -1 + 1 ఏమైపోతుంది 0, అంటే టోటల్ వాల్యూ ఏమైపోతుంది మనకి 0. సో అలా ఇక్కడ కూడా -1 + 1 ఏమవుతుంది 0, అంటే టోటల్ వాల్యూ ఏమైపోతుంది 0, మిగిలిందల్లా c వాల్యూ. సో 3 = c ఇంటూ -1 -2 ఎంత -3. సో -1 -2 యాడ్ అయితే ఎంత వస్తుంది -3 వస్తుంది. నెక్స్ట్ -1 + 2 ఎంత 1. సో మనకేమొస్తుంది 3 = -3 × c అని ఏమొస్తుంది -3c. సో -3 అటు పంపించుకోండి, ఏమవుతుంది మనకి సో c = 3/-3 క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది. సో c వాల్యూ ఏంటి c = -1. సో ఏ వాల్యూ ఎంత 1/2, b వాల్యూ ఎంత 1/2, c వాల్యూ ఎంత -1. క్లియర్ అనుకుంటా. సో ఈ ఏ వాల్యూని b వాల్యూని c వాల్యూని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దామా, దాంతో మన సమ్ అయిపోతుంది. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో సబ్స్టిట్యూట్ చేయండి, x + 4 by x - 2 x + 2 and next x + 1 = ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/2 వేయండి. 1 × 2x - 2 ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది 1/2 వేయండి. 1 2 × x + 2 x + 2 నెక్స్ట్ ప్లస్ c వాల్యూ ఎంత వచ్చింది c -1.
సో మైనస్ 1/x ప్లస్ 1 సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో x plus 4, x minus 2 and x plus 2 into x plus 1 can be resolved into fractions. ఎలాగ partial fractions 1/2 of x minus 2 plus 1/2 of x plus 2 minus 1/x plus 1. సో ఇది కంప్లీట్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ చేసే విధానం. సో ఇక్కడ మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. ఇది x square minus 3 by x plus 2 into x square plus 1. So resolve this into a partial fractions. ఇచ్చిన దీన్ని మనం partial fractions లో రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. సో x square minus 3 by x plus 2 into x square plus 1. సో అసలు ఇది ప్రాపరా ఇంప్రాపరా చెక్ చేసుకోవాలి కదా. సో న్యూమరేటర్లో ఉన్న x యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 2. సో డినామినేటర్లో ఉన్న హైయెస్ట్ పవర్ ఎంత? సో ఇక్కడ 1 కదా, 1 + 2 3 అంటే 2/3. సో ఇదేంటిది? ప్రాపర్ ఫ్రాక్షన్. సో అది మనం రాసుకోవాలి. ఫస్ట్ ఏంటి? గివెన్ ఫ్రాక్షన్ ఇస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. గివెన్ ఫ్రాక్షన్ ఇస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఫస్ట్ మనం నీట్గా రాసుకోవాలి. సో ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఏం చేయాలి మనం? ఆల్రెడీ చెప్పాను కదా. సో డైరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు x² - 3 by x plus 2 into x² plus 1. సో డినామినేటర్లో మనకి హైయెస్ట్ పవర్ అయితే 3, అంటే మనకి టోటల్గా 3 పార్షియల్ ఫ్రాక్షన్స్ రావాలి, ABC. కాబట్టి సో ఈజ్ ఈక్వల్ టు a బై ఫస్ట్ పార్ట్ చూడండి x plus 2. సో ఇక్కడ రెండోది ఇది x² plus 1ని మనం 2 పార్ట్స్ చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి bని cని కలిపే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా bx plus c by x² plus 1, x² plus 1. సో ఇక్కడ చూడండి, బీసీని కలిపి ఎందుకు తీసుకున్నాము అంటే x² plus 1లో ఉన్న ఈ డినామినేటర్లో ఉన్న ఈ పార్ట్ని 2 పార్ట్స్ చేయాల్సి ఉంటుంది. కానీ 2 పార్ట్స్ చేయడం మనకు కుదరదు కదా. కాబట్టి బీని సిని కలిపే bx plus c ఫార్మేషన్ తీసుకోవాలి. సో సాధారణంగా ఏంటంటే a by something plus b by something plus c by something తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇచ్చిన డినామినేటర్ 3 పార్ట్లు చేయడం కుదరదు కాబట్టి 2 పార్ట్లు చేయడం కుదురుతుంది. కాబట్టి అలాంటి ప్రతి కండిషన్లో మీరు bx plus c తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వెన్ యాజ్ ఇట్ ఈస్ x² - 3 by x plus 2 into x² plus 1 is equal to, so cross multiplication, a of x² plus 1 plus bx plus c into x plus 2. So by x plus 2 into x² plus 1. సో ఈ 2 క్యాన్సిల్ సేమ్ ఉన్నాయి కదా. సో 2 క్యాన్సిల్ అవుతాయి. సో మనం నెక్స్ట్ ఏం వేసుకుంటాం? x² - 3 is equal to a into x² plus 1 plus bx plus c into x plus 2. సో ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూషన్స్ బట్టి కంపేరింగ్ బట్టి ఏబిసి వాల్యూస్ని మనం ఫైండ్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇందులో ఫైండ్ చేసిన ఈ వాల్యూలోని మనం ఏం చేయాలి? ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు -2, x plus 2 ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏం వేసుకోవాలి? -2 వేసుకోవాలి. సో ఫస్ట్ అది వేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ పుట్ x plus 2 కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్ టు -2, x plus 2 కాబట్టి x వాల్యూ -2. సో ఈ -2 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో వేయండి, x కదా. సో -2² - 3 is equal to, so a of -2 whole square
ప్లస్ 1 ప్లస్ b of x plus c ఇంటూ -2 ప్లస్ 2. సో ఇక్కడ చూడండి, సో -2 ప్లస్ 2 అంటే ఏమైపోతుంది 0. సో 0తో దీన్ని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. సో ఈ వాల్యూ మనకి ఇగ్నోర్. సో ఇదే మనం కన్సిడరేషన్ చేయాల్సి ఉంటుంది. 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు, సో a ఇంటూ -2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 1. సో 4 ప్లస్ 1 ఎంత 5. సో 4 minus 3 1 is equal to a into 4 plus 1 5a. సో ఇట్ ఇంప్లాయిస్, సో ఈ 5 అవతల పంపించండి, ఏమొస్తుంది a is equal to 1/5. సో క్లియర్ అనుకుంటా. సో ఫస్ట్ మనకు వచ్చిన ఈ వాల్యూలో పుట్ x is equal to -2 వేసుకుంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 -3 4 -3 1 వచ్చింది. ఇక్కడ a అలానే వచ్చింది, -2 స్క్వేర్ అంటే 4 వచ్చింది, ప్లస్ అలానే వేసుకున్నాం 1 వేసుకున్నాం, 4 ప్లస్ 1 5. సో ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది, ఇగ్నోర్. సో ఈ 5 అవతల పంపించాం, a is equal to 1/5 అయ్యింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వచ్చిన ఈ వాల్యూలోంచి x స్క్వేర్ కోఫిషియన్ట్స్ని కంపేర్ చేయాలి. సో కంపేర్ x స్క్వేర్ కోఫిషియన్ట్స్. సో కంపేర్ ఆర్ ఈక్వేటింగ్ x స్క్వేర్ కోఫిషియన్ట్స్. సో x స్క్వేర్ పక్కన ఉన్న వాల్యూస్ని మనం ఈక్వేట్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, x స్క్వేర్ పక్కన కోఫిషియంట్ ఏముంది 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x స్క్వేర్ ఎవరు వస్తున్నారు a ఇంటూ x స్క్వేర్ కదా. సో ఆ వాల్యూ తీసుకోండి a ప్లస్, సో ఇక్కడ x స్క్వేర్ ఎవరు వస్తున్నారు bx ఇంటూ bx స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి b. 1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. కానీ ఏ వాల్యూ మనకు ఆల్రెడీ 1/5 అని వచ్చింది కదా, ఆ వాల్యూ తీసుకోండి. 1 ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ b. సో ఈ 1/5 అవతల పంపించండి. సో b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/5. సో b ఈజ్ ఈక్వల్ టు 5 1s 5 మైనస్ 1/5. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1 ఎంత 4/5. సో b వాల్యూ ఏంటి 4/5. b ఈజ్ ఈక్వల్ టు 4/5. సో ఫస్ట్ మనము x ఈక్వల్ టు -2 పెట్టుకోవడం బట్టి ఏ వాల్యూ వచ్చింది, కంపేరింగ్ x స్క్వేర్ కోఫిషియన్స్ మనకు b వాల్యూ వచ్చింది. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేయండి, నెక్స్ట్ వస్తుంది మనకి. సో కంపేర్ కాన్స్టెంట్ టర్మ్స్. సో కాన్స్టెంట్స్ ఏమున్నాయో అవి తీసుకోండి. సో ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు -3 తీసుకోండి. -3 ఇజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి a ఇంటూ 1 అంటే a. సో తీసుకోండి a, ఇక్కడ నెక్స్ట్ ప్లస్ c ఇంటూ 2, ఇక్కడ ఇది కాన్స్టెంట్, x లేని టర్మ్ కాన్స్టెంట్, ఇక్కడ ఇది కాన్స్టెంట్ a ఇంటూ 1 a, c ఇంటూ 2 2c, a ప్లస్ 2c. సో a వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం కదా 1/5 అని, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో -3 ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 2c. సో ఇట్ ఇంప్లాయిస్ ఏంటి -3 ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం తీసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్. సో 5 1 ఇంటూ 1, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఇంటూ 1 1 ప్లస్ 2 5s 10c. సో -3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 10c. ఈ 5 ఇటు పంపించుకోండి, ఏమవుతున్నప్పుడు -15 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 10c. నెక్స్ట్ 1 అవతల పంపించుకోండి, -15. సో -15 -1 ఈజ్ ఈక్వల్ టు 10c. సో అప్పుడు ఏమొస్తుంది 10c ఈజ్ ఈక్వల్ టు -15 -1 ఎంత -16. సో ఈ 10 అవతల పంపించండి, ఏమొస్తుంది ఈ 10 కదా అవతల పంపించండి. 10c ఈజ్ ఈక్వల్ టు -16, c ఈజ్ ఈక్వల్ టు -16/10. 2 5s 2 8s. సో c వాల్యూ ఏంటి
-8/5. సో క్లియర్ అనుకుంటా. సో ఫస్ట్ మనం పుట్ x -2 చేసాం. ఆ తర్వాత కంపేరింగ్ x స్క్వేర్ కోఎఫిషియన్స్ చేస్తే b = 4/5 వచ్చింది. తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ని కంపారిజన్ చేసాము. సో ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు -3, ఆ -3 వేసుకున్నాం. ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు a × 1 a అని వేసుకున్నాం. ఇక్కడ c × 2 2c అని వేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సో ఎల్సిఎం లాగా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం 1/5. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాం 1 × 1 1 2 5 10c. సో ఆ తర్వాత ఈ డినామినేటర్ 5 అవతల పంపించుకోండి. -15 = 1 + 10c. తర్వాత +1 అవతల పంపించుకోండి. -15 -1 ఏమవుతుంది మనకి -16. తర్వాత మిగిలిన 10 కూడా అవతల పంపించుకోండి. 16/10 వస్తుంది. 2 టేబుల్లో పోతుంది. 2 5 10 2 8 16 -8/5 c వాల్యూ. ఇప్పుడు వచ్చిన ఈ a వాల్యూ b వాల్యూ c వాల్యూ తీసుకొచ్చి మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ రిజాల్వ్ చేసాం కదా, ఏందో సబ్స్టిట్యూట్ చేసుకోండి, వేసుకోండి. సో x² - 3 ప్లస్ x + 2 x² + 1 is equal to ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/5. సో 1/5 into x + 2 ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది 4/5 అండ్ c వాల్యూ -8/5. సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4x - 8. సో రెండిట్లో కామన్ 5 డినామినేటర్ ఉంది కాబట్టి 5 ఇక్కడ వేసుకోండి. 5x² + 1. సో క్లియర్ అనుకుంటా. x² - 3 x + 2 x² - 1 + 1 is equal to a ఎంత 1/5. సో 1/5 into x + 2 ప్లస్ b వాల్యూలో bని సబ్స్టిట్యూట్ చేయండి 4/5 అండ్ cని -8/5. డినామినేటర్ ఇద్దరికి అన్నట్టు x² + 1 యాజ్ ఇట్ ఈస్ వేసాం. దట్స్ ఇట్, వి రిజాల్వ్. సో పార్షియల్ ఫ్రాక్షన్గా ఇచ్చిన దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ రిజాల్వ్ చేసాం, దాంతో సమ్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ సమ్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం 1/1 రిపీటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ఆర్డర్గా చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు కూడా ఎగ్జామ్ రిపీట్ అయ్యింది. సో అందుకే మనం ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. సో క్వశ్చన్ చూసుకుంటే 2x² + 3x + 4/x - 1 into x² + 2. సో దీన్ని మనం రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ ప్రాపరా ఇంప్రాపరా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనము. సో ఇక్కడ చూడండి, అది ఎలా చెక్ చేసుకోవాలి, న్యూమరేటర్లో ఎక్స్కు హైయెస్ట్ పవర్ ఏంటి 2. సో న్యూమరేటర్ 2. సో డినామినేటర్లో ఎక్స్కు హైయెస్ట్ పవర్ ఏంటి, ఇక్కడ ప్రొడక్ట్ ఫార్మ్ ఉంది కాబట్టి ఇక్కడ 1. సో 2 + 1 3 అంటే డినామినేటర్లో హైయెస్ట్ పవర్ 3. సో 2/3. సో 2/3 అనేది ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ వాల్యూ కనుక హైలో ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఎప్పుడు కూడా న్యూమరేటర్ లోలో ఉండాలి, డినామినేటర్ హైలో ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ విధానంలో చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అది రాసుకోవాలి ఏంటి, గివెన్ ఫ్రాక్షన్ ఇస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ అది రాసుకోండి, ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో మనకేంటి ఇప్పుడు ఇచ్చిన దాన్ని రిజాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ తీసుకోండి. 2x² + 3x + 4/x - 1 into x² + 2. సో న్యూమరేటర్ డినామినేటర్లో మనకు హైయెస్ట్ పవర్ ఎంత 3 కాబట్టి ఎన్ని ఫ్రాక్షన్స్ వస్తాయి 3 ఫ్రాక్షన్స్. డినామినేటర్లో ఉండే హైయెస్ట్ పవర్ బట్టే మనం ఫ్రాక్షన్స్ అనేది వస్తుంది పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఏబిసి, కానీ ఇక్కడ బీకి సికి 2 ఇచ్చే పరిస్థితి కాదు, ఎందుకంటే దీన్ని 2 కింద స్ప్లిట్ చేయలేం కాబట్టి బి అండ్ సి కామన్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ a/x - 1 ప్లస్ bx + c/x² + 2.
సో ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి ఫాలో అవ్వని వాళ్ళు కనుక ఫాలో అయితే ఈ చాప్టర్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇంతకుముందు క్లాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. సో క్లిక్ చేసి చూడండి, అప్పుడు మీకు ఇంకెక్కువ ఈజీగా చాలా క్లారిటీగా అనిపిస్తుంది. సో ఇలా చేసుకున్నాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి దీన్ని. సో 2x² + 3x + 4 by x - 1 into x² + 2 is equal to a of x² + 2. సో మధ్యలో ప్లస్ ఉంది కదా, సో a ఇంటూ x² + 2, అలాగే bx + c ఇంటూ x - 1 వేసుకోవాలి. వేసుకోండి. bx + c ఇంటూ x - 1, ఈ రెండు మల్టిప్లైస్ కింద వేసుకోవాలి. x - 1 ఇంటూ x² + 2. అర్థమైంది అనుకుంటా. ఏకి దీని డినామినేటర్తో ఇంటూ చేసాం, అండ్ bx + cకి దీని డినామినేటర్తో క్రాస్ మల్టిప్లికేషన్ లాగా. సో క్లియర్ అనుకుంటా. సో ప్లస్ క్లియర్గా ఓకే. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ వేసుకోండి. 2x² + 3x + 4 is equal to a of x² + 2 plus bx + c into x - 1. సో ఇప్పుడు ఈ వాల్యూని బేస్ చేసుకుని మనము సబ్స్టిట్యూషన్స్ అండ్ కంపారిజన్స్ బట్టి మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూని ఈజీగా 2 సెకండ్లో కనుక్కోవచ్చు. సో చేద్దామా. ఫస్ట్ ఏం చేయాలి, x ప్లేస్లో 1 పెట్టుకోవాలి. x - 1 కాబట్టి x వాల్యూ ఏమొస్తుంది, 1. సో చేయండి. పుట్ x = 1. x - 1 కాబట్టి x = ఏంటి, 1. సో చేయండి, సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2x² కదా, సో 2 of x + 1 వేసుకోండి. 1² ప్లస్ 3x అంటే 3 × 1 plus 4 is equal to next a of 1² + 2 plus bx + c into 1 - 1. సో 1² అంటే ఎంత, 1. 2 1s are 2, 3 1s are 3 and 4. 2 + 3 + 4 వచ్చింది. ఇకపోతే ఇక్కడ 1² అంటే 1, 1 + 2 3, 3a. సో ఇక్కడ చూడండి, 1 - 1 అంటే ఏంటి, 0 అయిపోతుంది. కాబట్టి ఎనీథింగ్ విత్ 0 మొత్తం ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు రిమైనింగ్ ఏ టర్మే ఉంది. 2 + 3 5, 5 + 4 9. సో a is equal 3a is equal to 9. It implies that a is equal to 9/3. సో క్యాన్సిల్ చేస్తే 3 1s are 3, 3 3s are 3. సో ఏమవుతుంది, a is equal to 3. మనకి ఏ వాల్యూ ఫైండ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఇంకా బి వాల్యూ, సి వాల్యూ రావాల్సి ఉంది. సో దానికోసం నెక్స్ట్ ఏం చేయాలంటే x² కోఫిషియంట్, ఇప్పుడు ఇందులో మనకు వచ్చిన ఈ వాల్యూలోని x² కోఫిషియంట్స్ని కంపారిజన్ చేసుకోవాలి. సో వేసుకుందాం అది. బై కంపేరింగ్ x² కోఫిషియంట్, x² కోఫిషియంట్స్ మాత్రమే కంపారిజన్ చేయండి. సో ఇక్కడ x² కోఫిషియంట్ ఎక్కడ, ఇది. x² పక్కన ఏముంది, కోఫిషియంట్ ఏంటి, వేరియబుల్ పక్కన ఉండేది. సో కోఫిషియంట్ ఆఫ్ x² అంటే ఏంటి, x² పక్కన ఎవరున్నారు, 2. సో కోఎఫిషియంట్ అంటే వేరియబుల్ పక్కన ఉండేది. సో ఇక్కడ x² పక్కన ఎవరున్నాడు, 2. సో 2 = 2. సో ఈ సైడ్లో x² ఇక్కడ ఉంది. x² పక్కన ఎవరున్నారు, a × x² అంటే a వస్తుంది కదా, a. నెక్స్ట్ ఇక్కడ చూడండి, bx × x ఏమొస్తుంది, bx² అంటే x² పక్కన ఎవరున్నారు, b. సో అదొకటి. 2 = a + b బై కంపేరింగ్ x² కోఫిషియంట్. మనకు వచ్చిన ఈ వాల్యూలో నుంచి x² పక్కన ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటే ఇలా వచ్చింది. సో ఏ వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం 3 అని, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 = 3 +
ఏబి. ఇట్ ఇంప్లైస్ దట్ ఇప్పుడు ఈ 3ని అవతల పంపిస్తే సో బి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ అవతల కలితే ఏమవుతుంది -3. సో -3 + 2 అర్థమైంది అనుకుంటా. ప్లస్ని అవతల పంపించాం -3 అయ్యింది. సో -3 + 2 ఏమవుతుంది -1. ఇట్ ఇంప్లైస్ దట్ బి ఈజ్ ఈక్వల్ టు -1. సో మనకి పుట్టింగ్ x ఈజ్ ఈక్వల్ టు 1 వల్ల ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు x² కోఎఫిషియంట్ కంపారిజన్ వల్ల b వాల్యూ వచ్చింది. ఇప్పుడు c రావాలంటే కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేసుకోవాలి. సో వేసుకోండి బై కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్స్. సో బై కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్స్. సో ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి, కంపారిజన్ చేద్దాం. సో ఇక్కడ ఎవరున్నారు కాన్స్టెంట్, వేరియబుల్ లేనిది కాన్స్టెంట్ అంటే ఎవరు ఇక్కడ 4 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఎవరున్నారు వేరియబుల్ a ఇంటూ 2a కాబట్టి వేసుకోండి 2a. ఇక్కడ ఎవరున్నారు c ఇంటూ -1 -c. సో 2a - c 4 ఈజ్ ఈక్వల్ టు 2a - c. ఏ వాల్యూ ఎంత 3 వేసుకోండి. 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 - c. 4 ఈజ్ ఈక్వల్ టు 2 3 6 - c. మైనస్ తెచ్చుకోండి 4 + c ఈజ్ ఈక్వల్ టు 6. 4 అటు పంపించుకోండి. c ఈజ్ ఈక్వల్ టు 6 - 4. c ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. సో అర్థమైంది అనుకుంటా. పుట్టింగ్ x ఈజ్ ఈక్వల్ టు 1 దీని వైజ్గా చేస్తేనేమో మనకేమొచ్చింది ఏ వాల్యూ వచ్చింది. x² కోఎఫిషియెంట్స్ కంపారిజన్ చేసుకుంటే b వాల్యూ వచ్చింది. అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ కంపారిజన్ చేసుకుంటే c వాల్యూ వచ్చింది. ఇలా వచ్చిన a వాల్యూ b వాల్యూ c వాల్యూని తీసుకెళ్ళి మనము సో మనం ఫస్ట్ ఇది ఉందా దీంట్లో వేసుకుంటే మనకి సమ్ ఫినిష్ అయిపోతుంది. వేసుకుందామా. సో వేసుకోండి 2x² + 3x + 4 by x - 1 into x² + 2 is equal to a by x - 1. ఏ వాల్యూ ఎంత వచ్చింది 3 by x - 1 plus bx. b వాల్యూ ఎంత వచ్చింది -1 అంటే -x 1x plus c ఎంత వచ్చింది 2 plus 2 by ఎంత x² + 2. సో x² + 2. సో దట్స్ ఇట్. ఇదే మనం రిజాల్వ్ చేసాం పార్షియల్ ఫ్రాక్షన్స్లోని ఇచ్చిన దాన్ని 3 by x - 1 ప్లస్ -1x + 2 by x² + 2 కింద మనం రిజాల్వ్ చేసి చూపించాం. సో దట్స్ ఇట్. మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఇచ్చారు క్వశ్చన్ ఏంటి, రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ x³ by 2x - 1 into x + 2 into x - 3. ఇచ్చిన ఈ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి, అది ప్రాపరా ఇంప్రాపర్ ఫ్రాక్షనా అని ఫస్ట్ ఫైండ్ చేసుకున్న తర్వాత ప్రాపర్ అయితే ఒకలాగా చేయాలి, ఇంప్రాపర్ అయితే ఒకలాగా చేయాలి. సో ఏంటో చూద్దాం ఫస్ట్ ఇది. సో అది ఎలా చెక్ చేసుకుంటాం, న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఎంత చూడండి క్యూబ్ కదా. సో 3. సో కింద చూడండి x into x x² into x x³ 3/3. సో 3/3 వచ్చిందంటే అర్థం ఏంటి, అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఏంటిది degree of f of x is equal to degree of g of x. ఇక్కడ రెండు కూడా సేమ్గా ఉన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలంటే ఏంటి, పైన న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉండాలి, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. అలా కాకుండా న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉండి డినామినేటర్ వాల్యూ తక్కువ ఉన్నా రెండు సేమ్గా ఉన్నా ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షనే. సో ఇప్పుడు రెండు సేమ్గా ఉన్నాయి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు క్లాస్లో చూద్దాం మనం. సో పైన సో ఫస్ట్ ఏం రాసుకోవాలి, గివెన్ ఫ్రాక్షన్. సో గివెన్ ఫ్రాక్షన్ ఏంటిది, improper fraction. Given fraction is a improper fraction. సో డీటెయిల్స్ రాసుకున్న తర్వాత అది మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయాలి. సో అది సిస్టమాటిక్గా చేస్తున్నప్పుడు అన్నట్టు మనం. సో ఇప్పుడు చూడండి, when degree of f of x
ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g of x. ఏంటి డిగ్రీ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g of x. 3 రెండు 3 కాబట్టి ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా రిజాల్వ్ చేయాలి పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే f of x by g of x ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ f of x by g of x. సో ఈ k వాల్యూ ఏంటి అంటే k ఈజ్ ఈక్వల్ టు coefficient of highest power of x in numerator. సో న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఎక్స్కి ఏది ఉందో అది బై కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ డినామినేటర్. సో కోఎఫిషియంట్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఎక్స్కి దాని కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి 3 కదా, దీని కోఎఫిషియంట్ ఏంటి 1, అంటే ఎక్స్ పక్కన ఏమీ లేదు కదా అంటే 1. సో కోఎఫిషియంట్స్ తీసుకోవాలి. కే అంటే ఏంటి కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఎవరి కోఎఫిషియంట్, ఇక్కడ పైన న్యూమరేటర్లో ఎక్స్ హైయెస్ట్ పవర్ ఉన్న కోఎఫిషియంట్, డినామినేటర్లో ఎక్స్ హైయెస్ట్ పవర్ ఉన్న కోఎఫిషియంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ న్యూమరేటర్లో చూడండి ఎక్స్ క్యూబ్ పక్కన ఏముంది 1. సో k ఈజ్ ఈక్వల్ టు 1 బై డినామినేటర్లో x ఇంటూ ఎక్స్ ప్రొడక్ట్ ఫామ్ ఉంది కాబట్టి మల్టిప్లై చేసుకోవాలి. x ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్. సో ఇక్కడ ఏముంది హైయెస్ట్ 2x క్యూబ్ వస్తుంది కాబట్టి k వాల్యూ ఏంటి k ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ ఏంటి 2, దీని పక్కన ఏముంది 1, 2 1s are 2, 2 1s are 2 కాబట్టి k వాల్యూ ఏంటి హాఫ్. పైన ఏమో 1 హైయెస్ట్, కింద ఏమో హైయెస్ట్ పక్కన కోఎఫిషియంట్ 2. సో ఈ k వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేద్దాం. సో f of x ఏంటి x క్యూబ్ బై 2x minus 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x minus 3 ఈజ్ ఈక్వల్ టు f of x ఏంటి x క్యూబ్, g of x ఏంటి x minus 1, x plus 2, x minus 3. k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకో. సో 1/2 ప్లస్ సో f of x బై g of x రిజాల్వ్ చేసుకుని రాసుకుందాం. సో a బై 2x minus 1 ప్లస్ b బై x ప్లస్ 2 అండ్ c బై x minus 3. సో అర్థమైంది అనుకుంటా. k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. యాజ్ యూజువల్గా f of x g of xని ఏం చేస్తాం 3 వస్తాయి కదా, మొత్తం కింద ఎంత ఉంది పవర్ x ఇంటూ ఎక్స్ 3 కాబట్టి 3 పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తుంది. డినామినేటర్ యొక్క x యొక్క హైయెస్ట్ పవర్ బట్టే మనకి ఫ్రాక్షన్స్ వస్తాయి కాబట్టి డినామినేటర్లో ఎంత x క్యూబ్ కాబట్టి ABC 3. సో a బై 2x minus 1, b బై x ప్లస్ 2, c బై x minus 3 వేసుకున్నాం. ఓకే నెక్స్ట్ ఇది వేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ బై 2x minus 1 x plus 2 x minus 3 is equal to LCM తీసుకోవాలి ఇప్పుడు మనం. సో అంటే క్రాస్ మల్టిప్లికేషన్లా అని కూడా అనుకోవచ్చు. సో అక్కడ అన్ని డినామినేటర్స్ ఇంటూ చేసుకోండి. 2 ఇంటూ 2x minus 1 x plus 2 నెక్స్ట్ x minus 3 వేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 1 ఇంటూ ఈ 3 డినామినేటర్స్ వేసుకోండి. 2x minus 1 నెక్స్ట్ x ప్లస్ 2 నెక్స్ట్ x minus 3 నెక్స్ట్ ప్లస్ పెట్టుకోండి. ఇప్పుడు ఏ కింద ఉన్నది తప్ప మిగతా అంతా కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని న్యూమరేటర్ వేసుకోండి a. సో దీని కింద ఉన్న 2 అండ్ x ప్లస్ 2 x minus 3 3 ఏతో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. చేయండి a ఇంటూ సో ఈ 2 ఉంది కదా 2 ముందు వేసేసుకోండి 2a అన్నట్టు. నెక్స్ట్ x ప్లస్ 2 నెక్స్ట్ x minus 3 క్లియర్ అనుకుంటా. సో a ఇంటూ 2 వేసుకున్నాం 2a నెక్స్ట్ x ప్లస్ 2 నెక్స్ట్ x minus 3 సేమ్ అలానే b కూడా చేయాల్సి ఉంటుంది. సో b ఇంటూ 2 2b. సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ 2x minus 1 x minus 3 వేసుకోండి. 2x minus 1
and x minus 3. Next plus same c into 2, 2c, c కింద ఉన్న డినామినేటర్ పక్కన పెట్టేసి మీరు చూడండి 2x minus 1 x plus 2 వేసుకోండి 2x minus 1 and x plus 2. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత సో ఈ వాల్యూస్ రెండు సేమ్ ఉన్నాయి కదా, 2x minus 1 2x minus 1 క్యాన్సిల్, x plus 2 క్యాన్సిల్, x minus 3 క్యాన్సిల్. ఇకపోతే మిగిలిన ఈ 2ని అవతల పంపించండి. ఏమవుతున్నప్పుడు 2x cube 2 అవతలకు వచ్చింది, 2x cube is equal to, సో వేసుకోండి 2x minus 1 x plus 2, next x minus 3 plus 2a x plus 2 x minus 3 plus 2b 2x minus 1 and next x minus 3 plus 2c into 2x minus 1 and next x plus 2. సో ఇలా వచ్చిన ఈ వాల్యూలో మనము ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఉన్న ఈ డినామినేటర్స్ బేస్డ్ ఆన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏబిసి వాల్యూ వస్తుంది. అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన సమ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటి, పుట్ 2x minus 1 బేస్డ్ ఆన్ ఏమొస్తుంది, x is equal to half. సో ఇక్కడ చూడండి 2x minus 1 కదా, -1 అవతల పంపిస్తే +1 ఇంటూ చేస్తున్నది అవతల పంపిస్తే డినామినేటర్ అవుతుంది. అప్పుడు x వాల్యూ ఏమొస్తుంది, హాఫ్. 2x minus 1 అనే డినామినేటర్ నుంచి మనకి ఏమొస్తుంది, x is equal to half. సో ఫస్ట్ అది వేసుకోండి, పుట్ x is equal to half. ఇక్కడ 2x minus 1 నుంచి మనకు వచ్చింది ఎలాగా, సో 2x minus 1 is equal to 0 వేసుకుంటే నెక్స్ట్ -1 అవతల పంపించండి, 2x is equal to 1, నెక్స్ట్ x 2 అవతల పంపించండి, x is equal to half. అలా వచ్చింది మనకి x is equal to half. సో ఇది మీరు రఫ్గా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని x is equal to halfని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వచ్చిన వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 2x క్యూబ్ అంటే వేసుకోండి, 2 ఇంటూ x క్యూబ్ అంటే 1/2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ చూడండి హాఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ హాఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. అండ్ అలాగే ఇక్కడ చూడండి బీలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి, ఎక్స్లో ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది. అండ్ సిలో కూడా మనకి సేమ్ ఉంది కదా 2x, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి మనకు ఓన్లీ మిగిలింది ఏంటి, ఏ. సో ఏలో మాత్రం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో ఈ వాల్యూ 0, ఇందులో సబ్స్టిట్యూట్ ఇది 0 అయిపోతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన ఇది 0 అవుతుంది. కేవలం ఏ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇట్స్ ఎనఫ్. 2 1/2 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 2a ఇంటూ half plus 2 into half minus 3 సో చూడండి ఇది ఏమవుతుంది వాల్యూ, 2 క్యూబ్ అంటే ఎంత, 8, 2 2s are 4, 4 2s are 8 ఈజ్ ఈక్వల్ టు 2a. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 2s are 4. సో వేసుకోండి 1 plus 4/2 into 2 3s are 6, 1 minus 6/2. సో నెక్స్ట్ ఏం చూడండి, ఇట్ ఇంప్లైస్ దట్ ఏమొస్తుంది మనకి, 2 1s are 2 4s are 1/4. సో 1/4 is equal to, సో నెక్స్ట్ చూడండి 2a into 1 plus 4 5/2, నెక్స్ట్ 1 minus 6 -5/2. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 1/4 ఈజ్ ఈక్వల్ టు, తీసుకోండి 2a ఇంటూ 5 5s are 25, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక మిగిలేదు ఏంటి మనకి, సో ఈ 2 అక్కర్లేదు క్యాన్సిల్ చేసాం కాబట్టి
5 5s are 25 minus 25 by we cancel అయితే ఓన్లీ 2 వేసుకోండి a. సో మనకి a కావాలి కాబట్టి ఈ -25/2 అవతల పంపించండి. ఇట్ ఇంప్లైస్ దట్ a is equal to 1/4 into 2 by -25. సో 2 1s are 2 2s are. సో ఇప్పుడు a వాల్యూ ఏంటి సింపుల్గా a is equal to 1 1s are 1 by 2 into 25 -50. సో -50 ఏ వాల్యూ ఎంత వచ్చింది -1/50. సో స్టెప్స్ చూస్తే మీకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది కానీ చేస్తే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం పెద్ద సమ్ము అంతేగాని మీరు చేస్తే మాత్రం ఎక్కడ కష్టం ఉండదు అసలు. సో చూడండి 2 మనం ఏం చేసాము ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ 0 కాబట్టి టోటల్ ఈ వాల్యూ వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏలో మాత్రమే మనకి వాల్యూ సస్టైన్ అవుతుంది. బీలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా సరే బీ వాల్యూ మొత్తం 0 అవుతుంది. సిలో కూడా ఇక్కడ మొత్తం 0 అవుతుంది కాబట్టి ఓన్లీ ఈ 2a ఈ ఏకి సంబంధించిన దాంట్లోనే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం 1/2 అని. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది -1/50. నెక్స్ట్ పుట్ x is equal to -2. ఇక్కడ x + 2 కదా అంటే పుట్ x is equal to -2 అన్నట్టు. సో ఇప్పుడు ఇదే వాల్యూలో మళ్ళీ మనం మైనస్ సబ్స్టిట్యూట్ చేయండి. సో 2x³ సబ్స్టిట్యూట్ చేయండి -2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు. సో యాజువల్గా ఇది ప్రతిదానికి 0 అయిపోతుంది ఎందుకంటే -2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి -2 + 2 0 అయిపోతుంది. 0తో ఇదంతా చేస్తే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి -2 + 2 0 అవుతుంది ఏ కూడా ఉండదు. అండ్ సిలో కూడా అంతే -2 + 2 ఇది కూడా 0 అవుతుంది. ఓన్లీ బి వాల్యూ మాత్రం సస్టైన్ అవుతుంది. బిలో సబ్స్టిట్యూట్ చేసుకోండి 2b ఇంటూ 2x - 1 అంటే 2 into -2 and -1 into next x - 3 అంటే -2 -3. సో సాల్వ్ చేయండి 2³ అంటే 2 2s are 4 4 2s are 8 8 2s are 16 -16. క్యూబ్లో ఎప్పుడు కూడా మైనస్ లానే ఉంటుంది. ఆడ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్ అయితే మైనస్ ప్లస్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 2b ఇక్కడ సాల్వ్ చేయండి 2 2s are 4 -4 -1 ఎంత అవుతుంది -5. నెక్స్ట్ -2 -3 -5. ఓకే సో సాల్వ్ చేయండి 5 5s are 25 25 2s are 50. సో నెక్స్ట్ చూసుకుంటే -16. సో 5 5s are 25 కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సో ఏమవుతుంది 50b. సో మన b మాత్రం కావాలి కాబట్టి 50 అవతల పంపించుకోండి. సో b ఈజ్ ఈక్వల్ టు 16/50 -16/50. సో 2 8s are and 2 25s are. సో అప్పుడు b వాల్యూ ఏంటి -8/25. సో b వాల్యూ వచ్చింది మనకి. నెక్స్ట్ ఇదే విధంగా -3 నుంచి మనకి ఏమొస్తుంది పుట్ x is equal to 3. సో సబ్స్టిట్యూట్ చేయండి 3 వాల్యూని ఇక్కడ 2 into 3³ is equal to ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా సరే 0 వస్తుంది ఎందుకంటే 3 - 3 0 ఇక్కడ చేసిన 3 - 3 0 ఇక్కడ కూడా 3 - 3 0 కాబట్టి ఇది 0 ఇది 0 ఇది 0 ఈ 3 వేసుకోవక్కర్లేదు ఓన్లీ ఇది మాత్రం 0 రావట్లేదు కాబట్టి ఇది వేసుకోండి 2c ఇంటూ 2 into 3 -1 into 3 + 2. సో చూడండి 3³ అంటే ఎంత 3 3s are 9 9 3s are 27 2 into 27 ఎంత 54. సో 54 is equal to 2c 2 3s are 6 - 1 5 and 3 + 2 5. సో మొత్తం ఎంత 5 5s are 25 25 2s are 50. సో ఇంప్లైస్ ఏంటి 54 is equal to 25 50 50c. మనకు c మాత్రం కావాలి కాబట్టి 50 అవతల పంపించండి. ఇట్ ఇంప్లైస్ దట్ c is equal to
54/50. So 2 25s are 2 27s are is equal to 27/25. So C value ఏంటి 27/25. ఇప్పుడు వచ్చిన A వాల్యూ -1/50, వచ్చిన B వాల్యూ -8/25, వచ్చిన C వాల్యూ 27/25 తీసుకెళ్ళి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో అలా సబ్స్టిట్యూట్ చేయగానే మనకి అయిపోతుంది సమ్. సో ఇది ఉందా, సో ఈ వాల్యూలోనే సబ్స్టిట్యూట్ చేయాలి. సో దాంతో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ అయిపోయినట్టు అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దామా. సో x³ వేసుకోండి, x³ by 2x minus 1, next x plus 2, x minus 3 is equal to half plus a value ఎంత -1/50. so plus into minus -1/50 into 2x minus 1. నెక్స్ట్ b వాల్యూ ఏంటి -8/25 కాబట్టి -8/25 into x plus 2. నెక్స్ట్ c వాల్యూ ఎంత 27/25. సో 27/25 into x minus 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి, x minus 3. దట్స్ ఇట్. సో సింపుల్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం x³ 2x minus 1 x plus 2 x minus 3. దీన్ని ఎలా రిజాల్వ్ చేసాం ఈజ్ ఈక్వల్ టు హాఫ్. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి -1/50 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, -1/50 ఇంటూ 2x minus 1. నెక్స్ట్ మనకేంటి 8/25 వచ్చింది కదా b వాల్యూ. సో 8/25 ఇంటూ x plus 2 ప్లస్ 27/25 ఇంటూ x minus 3. దాట్స్ ఇట్. ఇచ్చిన దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేసి చూపించాం. సో ఈ సమ్ని వినిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ చేయండి, మీ మైండ్లో అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాస్తారు, ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏం లేదు, సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ ప్రాపరా ఇంప్రాపరా చూడాలి. ఇంప్రాపర్ వెన్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్గా ఉంటే ఈ మెథడ్. ఒకవేళ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలాగా, ఇంకొక టైప్ ఆఫ్ ఇంప్రాపర్ ఎలాగా ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే మీకు క్లారిటీ ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. సో ఖచ్చితంగా కింద మీకు డిస్క్రిప్షన్ ప్లేలిస్ట్ అనేది ఇస్తున్నాము, ఖచ్చితంగా అవి ఫాలో అయితే మీకు ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ మొత్తం మీ చేతిలో ఉంటుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.